ఇది కథ. ఇక ఈ రకంగా పోతుంది వ్యవహారం. జమ్మూ కాశ్మీర్లో జల ప్రళయం, 4 మృతి. కొండ చర్యలు, వైష్ణోదేవి యాత్ర నిలిపివేత, యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండ చర్యలు, ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న తావి రావి నదులు. పంచాయతీ ఎన్నికలకు సై, ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ రిలీజ్. ఈ నెల 28న పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల. ఈ నెల 29 జిల్లా స్థాయి, 30న మండల స్థాయి రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ సమావేశం. సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్న ఎస్ఈసి. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈసీ తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా గురించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన పంచాయతీలు వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది. ఆగస్టు 29వ తేదీన జిల్లా స్థాయి, ఆగస్టు 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఈసీ తెలిపింది. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపినా లేదా అనే దానితో సంబంధం లేకుండా హైకోర్టు నిర్దేశించిన గడువు అయిన సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది.